Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా షర్మిలని ప్రకటించడంతో ఆంధ్ర రాష్ట్ర భవన్లో ప్రస్తుతం సంబరాలు అయితే కాంగ్రెస్ శ్రేణులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గిడుగు రుద్రరాజు పాత ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన సిడబ్ల్యూసీ కేటాయిస్తూ ఇక్కడ షర్మిలకి పూర్తి బాధ్యతలు అయితే కేటాయించారు. ఎప్పుడైతే ఉత్తర్వులు వెలువడ్డాయో అప్పటి నుంచి కూడా షర్మిల పూర్తిగా అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించారు. ఇప్పుడు ఆవిడ త్వరలోనే ఇక్కడ ఛార్జ్ తీసుకోబోతున్నారు. పూర్తి బాధ్యతలంతా కూడా షర్మిల గారు నిర్వహించబోతున్న పరిస్థితి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసురాలంటే షర్మిలే. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం. ఇవాళ భారతదేశంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర, 6000 పైన కిలోమీటర్ల పైన బస్సు యాత్ర చేసే ఏకైక నాయకుడు భారతదేశంలో రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే షర్మిల గారు లాంటి చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పగ్గాలు తీసుకొని మరి రాష్ట్ర కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఆమె తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే షర్మిల గారి పార్టీ పగ్గాలు అప్పచెప్పే ముందు ఖర్గే గారు రుద్రరాజు గారితో డిస్కస్ చేసినప్పుడు ఇట్లా షర్మిల గారిని రాష్ట్ర అధ్యక్షులుగా తీసుకుంటా ఉన్నప్పుడు రుద్రరాజు గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా రాజశేఖర రెడ్డి గారికి నిజమైన అభిమానులుగా రుద్రరాజు గారు ఎంబట రిజైన్ చేయడం, షర్మిల గారిని అధ్యక్ష పగ్గాలు బాగటం చాలా సంతోషకరమైన విషయం అండి. ఇలా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక పూర్వ వైభవం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎంత వైభవం వచ్చిందో, రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు వైభవం ఎంత ఉందో, అట్లాగే సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఎట్లా ఇమేజ్తో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపెట్టిందో భారతదేశంలో ఏకగ్రీవంగా, అట్లా ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే డెఫినెట్గా ప్రత్యేక హోదా వస్తుందని అందరికీ ఒక ఆలోచన కోరుకుంది. మరి ఈ టైంలో షర్మిల గారు తీసుకోవడం ఒక పండుగ వాతావరణం మా అందరికీ. డెఫినెట్గా 30 నుంచి 40 సీట్ల పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇలా ఊళ్ళోకి వెళ్తే అంతకుముందు బూతుల్లో 30 మంది 40 మంది ఉన్న సందర్భాల్లో ఇవాళ బూతుల్లో కూడా పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పోటాపోటీగా పండుగ వాతావరణాన్ని అన్ని గ్రామాల్లో నిర్వర్తించడం కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఇది ఒక శుభ పరిణామంగా మేము అందరం భావిస్తున్నామండి. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు మద్దతు పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పార్టీకి మద్దతు ఇచ్చాడు, మోడీకి మద్దతు ఇచ్చాడు. మోడీకి బానిసలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అంత బానిసలాగా ఉండాల్సిన అవసరం లేదని కీన్ మెజార్టీ ఇచ్చారు. 152 సీట్ల పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన భయపడుకుంటా మోడీకి దాసోహం చేసుకుంటూ అట్లే ఉండిపోయాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు గీసిన గీడు దాటే సందర్భాలు లేవు. మరి ఈ సందర్భాల్లో ఒకప్పుడు మెండుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చాలా దుర్బలంగా అయిపోయింది. ఏ ప్రాజెక్టు లేదు, ప్రత్యేక హోదా లేదు, ఏ నిరుద్యోగం చాలా దారుణంగా ఉంది, ఏ ఒక్క ప్రాజెక్టు సాధించుకోలేకపోతుంది. విశాఖ కుష్టిలో అట్లే ఉంది. మనకు రావాల్సిన ఎయిమ్స్ కనీసం 9 సంవత్సరాల నుంచి ఎయిమ్స్ ఇంకా కట్టుకుంటూనే పోతూనే ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ 1 సంవత్సరం లోపలే అన్నీ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి డెఫినెట్గా షర్మిల గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వం వస్తుందని మా అందరం కోరుకుంటున్నామండి. మేడం, మీరు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకి రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలు కేటాయించడం ఎలా చూస్తారు మీరు? జగనన్న వదిలిన బాణం జగనన్నకే గుచ్చుకోవడానికి, గుండెలు బద్దలు చేయడానికి రెడీగా ఉండమని చెప్పని నేను రాష్ట్ర ప్రజల్ని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. పార్టీ పుంజుకుంది. రాబోయే కాలంలో 2024లో ఖచ్చితంగా 30 నుంచి 40 సీట్లు మేము అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాము. షర్మిల గారిని మేము ఆదర్శంగా తీసుకొని సొంత చెల్లినే ఈరోజు చూడలేని పరిస్థితి ఇక రాష్ట్ర ప్రజలను ఏం చేస్తాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాము. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా పిసిసి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మన రుద్రరాజు గారికి సిడబ్ల్యూసిసి ఆహ్వాన కమిటీలో మెంబర్గా ఇచ్చినందుకు కూడా మేమందరం మా కేంద్ర అధిష్టానానికి మేమందరం కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుని అభినందనలు తెలియజేస్తున్నాము. పూర్తిగా అంటే స్వీట్లు పంచుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా షర్మిలకి ఎప్పుడైతే ప్రకటించారో ఆదేశాలు జారీ అయ్యాయో అప్పుడు కూడా ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ నేతలంతా కూడా స్వీట్లు పంచుకుని టపాకాయలు పేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు గురునాథం గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గురునాథం గారు కూడా ప్రస్తుతం సరే ఎలా చూస్తారంటే షర్మిలకి పూర్తి బాధ్యతలు కేటాయించారు. రుద్రరాజు గారు ఇప్పుడు పిసిసి ఉన్నాయని సిడబ్ల్యూసీ కేటాయించింది. ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నష్టపోయింది. దాదాపుగా 9 సంవత్సరాల బట్టి పూర్తిగా 1.75 తోటి కథ నడిపిస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ రోజుల్లో తెలుగుదేశం రాష్ట్ర విభజనని తెలుగుదేశం అట్లాగే వైసీపీ ఇద్దరు కూడా
దీనివల్ల చాలా నష్టపోతుంది రాష్ట్రం అని చెప్పడం మూలంగా ప్రజలు నమ్మి, అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చెప్పడం మూలంగా ప్రజలు నమ్మి మమ్మల్ని దూరంగా పెట్టడం జరిగింది. కానీ ఇదంతా లబ్ధి పొందింది ఎవరు అంటే ఒక టర్మ్ చంద్రబాబు నాయుడు గారు పొందారు, ఒక టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి తన సొంత మనుషులతో ముందుకు వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనుషుల్ని తన వైపు లాక్కొని అధికారంలో రావడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి షర్మిల గారు రావడం మూలంగా మాకు సంపూర్ణమైన నైతిక బాధ్యత పెరగడమే కాకుండా ఆవిడ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుందని కేవలం 1.75తో ఇప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్ షేర్ పెరుగుతుందని, అట్లాగే కొంతమంది అసెంబ్లీలో ప్రవేశిస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది. 1978 నుంచి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆఖరి ప్రాణం వదిలే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అది ఆ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. అలాంటి లక్షణాలు ఉన్నాయి ఈ షర్మిల గారిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 100% లేవు, షర్మిల గారు 100% ఉండడం మూలంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లబ్ధి పొందుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. సార్ మీరు చెప్పండి, అంటే షర్మిల కాంగ్రెస్కి రావడం వల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభం వచ్చే అవకాశం ఉందంట? 100% లాభమే. ఆవిడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర తర్వాత ఇవాళ భారత జోడో న్యాయ యాత్ర తర్వాత కూడా యావత్ భారతదేశం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు వస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వచ్చినప్పుడు మామూలు ఆవిడ కాదు కదా, మా దివంగత ముఖ్యమంత్రి, మా ప్రీతమ నాయకులు, జనహృదయ నేత రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాబట్టి 100% 1978 ఏ రకంగా అయితే అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది, అలాగే వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనేది మేము నిజం చేసుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ షర్మిల వస్తుంది అనే వార్త తెలియగానే ఆల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో పాటు వస్తామని చెప్పారు. చాలామంది కాపు రామచంద్రారెడ్డి కానీ లేకపోతే డేవిడ్ రాజు, చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు వార్త వస్తుంది. ఎవరెవరు టచ్లో ఏమైనా ఉన్నారా అధికార పార్టీకి సంబంధించిన నేతలు? ఇవాళ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నాయకులు 180 నుంచి 90 మంది మా కాంగ్రెస్ పార్టీ బిడ్డలు, వాళ్ళందరూ కూడా ఒక మాయలో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ మాయ ఏంటో తెలిసిపోయింది 4 ఏళ్లలో. తిరిగి వాళ్ళందరూ కూడా ఇంటితో పట్టారు. ఆ ఇంటితో పట్టినప్పుడు అరిగెళ్ళిన పిల్లడు ఇంటికి తిరిగిపోతే తల్లిదండ్రులు ఎలా ఆదరిస్తారో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని అలా ఆదరిస్తుంది. వాడు కాపు రామచంద్రారెడ్డి కానీ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, మా డివై దాస్ గారు కానీ, లేకపోతే వంశీ కుమార్ గారు కానీ, వరుస దాదాపు 30 నుంచి 40 మంది గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో రావడానికి క్యూ కట్టారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తాం కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడు షర్మిల గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా? ఇవాళ మంచి శుభదినం, సప్తమి కనుమ, చాలా గొప్ప రోజు. ఇవాళ ఆవిడకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎవరు? మల్లికార్జున ఖార్గే గారు. ఆర్డర్ ఇవాళ ఆవిడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో ఏ రోజు మంచిదైతే రేపు ఎల్లుండి అష్టమి అవ్వాలి కాబట్టి దశమి రోజు, ఏకాదశి రోజు ప్రాబబ్లీ నాకున్న సిద్ధాంత ప్రకారం ఆ 2 రోజుల్లో ఏదో రోజు వారు ఆర్డర్ తీసుకుని ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సమరోత్సాహాన్ని మేమంతా బయలుదేరుతాం. మా లైన్ ఏంటి వాళ్ళు మీకు తెలుసు. వాళ్ళు జరిగే ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా కాంగ్రెస్ ఇవ్వగలదు, తేవాలన్నా కాంగ్రెస్ తేగలదు, పోలవరం ఇవ్వాలన్నా కాంగ్రెస్ ఇవ్వగలదు. ఇవాళ రైల్వే జోన్ విశాఖపట్నం ఇవ్వాలన్నా కాంగ్రెస్ ఇవ్వగలదు. ఇవన్నీ ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి కాంగ్రెస్కే ఉంది. బీజేపీ అనేటటువంటిది పి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వాళ్ళ ముగ్గురు కూడా మోడీ కాళ్ళు పట్టుకునేవాళ్ళు. వాళ్ళ వల్ల ప్రత్యేక హోదా రాదు, విభజన హామీలు నెరవేరవు, పరిశ్రమలు రావు, నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వదు, వ్యవసాయ రంగం ముందుకెళ్ళదు. ఏది రావాలన్నా రాహుల్ గాంధీ రావాలి అని జోడో యాత్రలో చెప్పాడు. నేను ప్రధాని అయిన తర్వాత ఢిల్లీలో మొట్టమొదటి సంతం ప్రత్యేక హోదా విభజన హామీల మీద పెడతాను, రాజధాని అమరావతిలోనే ఉంటుంది, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి నిధులు ఇస్తాను, కేంద్ర విద్యా సంస్థలు వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తాయి, సీ పోర్ట్లు వస్తాయి అని అన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. అవన్నీ కూడా నెరవేరాలన్నా, నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వాలన్నా, పేదరికం నిర్మూలన అవ్వాలన్నా, ధరలు తగ్గించాలన్నా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలన్నా రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టబోతుందా, లేకపోతే ఎంపీ స్థానం మీద టార్గెట్ పెట్టబోతుంది? ఎందుకంటే షర్మిల వచ్చిన తర్వాత ఎంపీ స్థానాల మీద టార్గెట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీని ఢీకొట్టాల్సిన కాంగ్రెస్ కాబట్టి ఎంపీ మీద షర్మిల పాత్ర ఎక్కువ ఉంటుంది అనేది ఒక వాదన నడుస్తుంది. నిజమేనా? ఎమ్మెల్యేల మీద పెడుతున్నారు, ఎంపీల మీద దృష్టి పెడుతున్నారు? ఇప్పుడు ఎన్నికలు అనేటటువంటి సర్వసాధారణం. ఈ ఎన్నికలు అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తాం. 175 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తాం. ఇండియా కూటమిలో ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళకి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటాం, వాళ్ళు మేము కూర్చుని సామరస్యపూర్వకంగా అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ఎన్నికల్లో ఎక్కడ ఎన్ని చూపే ప్రసక్తే లేదు. ముందుకెళ్ళిపోతాం. వైనాట్ ఏపీ అనే నినాదమే మా నినాదం.
అదే రాహుల్ గారి అజెండా. ఇది చెప్తున్నారు పూర్తిగా వైనాట్ ఏపీ అనే దాంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడుగులు వేయబోతుంది. షర్మిల రాక నూతన ఉత్తేజాన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తుందని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి వారసులుగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముందుకెళ్తారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులందరూ ఆహ్వానిస్తున్నాము. షర్మిల బాటలోనే మేమంతా నడుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఫణితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.